శ్రీ సాయినాథ ఏకాదశి నామావళి. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం విఘ్న వినాశకాయ సాయినాథాయ నమః. ఓం రోగ నివారకాయ సాయినాథాయ నమః. ఓం మహాభయ నివారకాయ సాయినాథాయ నమః. ఓం శాప విమోచకాయ సాయినాథాయ నమః. ఓం అభయప్రదాయ సాయినాథాయ నమః. ఓం సకల దేవతా స్వరూపాయ సాయినాథాయ నమః. ఓం శరణాగత వత్సలాయ సాయినాథాయ నమః. ఓం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదాయ సాయినాథాయ నమః. ప్రార్థన. సదా సస్వరూపం చిదానందకందం జగస్తంభవస్థాన సంహాయ హేతుం స్వభక్తేచ్చేయ మానుషాం దర్శయంతాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సకృపానిదే అఖిల వృణాం సర్వార్థ సిద్ధిప్రద యుష్మత్పాదరజ ప్రభావమతులం దాతాపి వక్తా క్షమ సద్భక్త శరణం కృతాంజలి పుటక సంప్రాపితో అస్మి ప్రభో శ్రీమత్సాయ పరేశ పాదకమలా నాణ్య చరణ్యం మమ. ఓ సాయి, నీ కథలందు మాకు శ్రద్ధను కలుగ చెయ్యము. చేతక పక్షి మేఘజలము త్రాగెట్లు సంతసించును. అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగురుపాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చు వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించిన దనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వక శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వ జీవకోటి యందు భగవంతుని చూచినట్లు చేయగలరు. యు లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర బుధవారం 7వ రోజు పారాయణ ప్రారంభ. మహాయోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుంటారు. దత్తాంశ సంభూతుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాజమండ్రిలో మకాం చేసినప్పుడు పుండలీకరావు అనే భక్తుడు వచ్చి తాను షిరిడీ సాయిబాబా దగ్గరకు పోతున్నానని చెప్పగానే అతని చేతికి ఒక టెంకాయ ఇస్తూ, ఇది నా సోదరుడు సాయికి నా నమస్కారములతో సమర్పించు. స్వాములు సాధారణముగా ఎవరికీ నమస్కరించరు, అయినా సాయి విషయంలో అది దోషము కాదు అన్నారు. పుండలీకరావు ప్రయాణములో పొరపాటున స్వామి ఇచ్చిన కొబ్బరికాయను పగులగొట్టుకుని తిన్నాడు. షిరిడీ చేరిన పుండలీకరావుని నా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏదని బాబా అడిగారు. పుండలీకరావు సాయిని క్షమాపణ కోరుతూ దానికి బదులుగా మరొకటి కొబ్బరికాయను ఇస్తానంటే ఆ కాయకు మరొకటి సాటి కాజాలదన్నారు సాయి. సపత్నేకర్ లా పరీక్ష పాస్ అయి అక్కలకోటలో ప్రాక్టీస్ పెట్టాక 10 ఏళ్లకు అతని ఒక్కగానొక్క కొడుకు చనిపోయి మనసు వికలమయ్యింది. గతములో శవడే అనే మిత్రుడు షిరిడీ సాయి గొప్ప మహాత్ములని చెప్పడం గుర్తొచ్చి సపత్నేకర్ భార్యాసమేతముగా షిరిడీ వెళ్ళాడు. శ్రీ సాయి సన్నిధిలో కూర్చున్న మరుక్షణమే శ్రీమతి సపత్నేకర్ను ఎంతో కాలం నుంచి బాధిస్తున్న నడుము నొప్పి తగ్గిపోయింది. శ్రీ సాయి సపత్నేకర్ను చూపుతూ, వీడు తన కొడుకును నేను చంపానని నిందిస్తున్నాడు. ఈ మసీదుకు వచ్చి కూడా ఇంకా ఏడుస్తాడెందుకు? ఆ పోయిన బిడ్డనే తిరిగి వీడి గర్భంలో ఉంచుతానని అతని తలపై హస్తముంచి ఆశీర్వదించారు. సాయి ఆశీస్సులు ఫలించి 1 సంవత్సరములో అతనికి కొడుకు పుట్టాడు. ఒకసారి సాయి ఒక వింత కథను ఇలా చెప్పారు.
ఒకసారి సాయి ఒక వింత కథను ఇలా చెప్పారు. ఒకరోజు ఉదయమే సాయి ఒక నది ఒడ్డున కూర్చుని ఉండగా ఒక బాటసారి వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక కప్ప పెద్దగా బెకబెకలాడడం వినిపిస్తే బాటసారి వెళ్ళి చూచి వచ్చి ఒక పాము కప్పను మింగబోతుందని చెప్పాడు. సాయి లేదు, అలా జరగనివ్వను, ఆ కప్పను కాపాడే బాధ్యత నాది అంటూ వాటి దగ్గరకు వెళ్ళి, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపపడటం లేదా? నీవు పాము జన్మ ఎత్తి కూడా ఇంకా వాడిపై శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గు లేదా? మీ అసూయల్ని విడిచి శాంతించండి అని కోప్పడ్డారు. ఆ మాటలు విని పాము కప్పను వదిలేసి పొదల్లోకి వెళ్ళిపోయింది. కప్ప నీటిలోకి దూకింది. బాటసారికి ఇదేమీ అర్థం కాకపోతే సాయి ఇలా చెప్పారు. మా గ్రామంలో శివాలయం శిథిలమైతే గ్రామస్తులు చందాలు వసూలు చేసి ఊర్లోని ధనికునికిచ్చి ఆలయం బాగు చేయించమన్నారు. ధనికుడు డబ్బు మృంగేసి ఊరుకున్నాడు. మహాదేవుడు ధనికుడి భార్యకు కలలో కనిపించి, నీ స్వంత డబ్బుతో ఆలయం బాగు చేయించు, అంతకు 100 రెట్లు ఇస్తాను అన్నారు. ఆమె తన తండ్రి ఇచ్చిన నగలతో ఆలయం బాగు చేయించపోతే ధనికుడు ఆ నగలను తానే తీసుకుని బదులుగా దుప్కి అనే పేదవాడు తన వద్ద తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రము దేవుని పేర వ్రాసి ఇచ్చాడు. ఇంటిపై పిడుగుపడి భార్యాభర్తలు డుప్కి కూడా మరణించి ధనికుడు వీరభద్రప్పగా, అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరీగా, డుప్కి పూజారి ఇంట్లో చెన్నబసప్పగా జన్మించారు. పూజారి గౌరీ నా భక్తులు. నా సలహాపై గౌరీని వీరభద్రప్పకిచ్చి వివాహం చేశాడు పూజారి. ఇలా ఉండగా ధరలు పెరిగి ఊసర క్షేత్రము 1,00,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ డబ్బు కోసము వీరభద్రప్ప చెన్నబసప్ప పేచీ పడ్డారు. వీరభద్రప్ప చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరుకుతానని బెదిరిస్తే చెన్నబసప్ప నా పాదాలను ఆశ్రయించాడు. నేను అతనికి అభయమిచ్చాను. వారు చనిపోయి పాము కప్పలుగా జన్మించారు. అందుకే నేనిప్పుడు ఆ కప్పను రక్షించి నా వాగ్దానం నిలబెట్టుకున్నాను అన్నారు సాయి. శ్రీసాయి భక్తుడైన శ్యామ ఒకసారి నాగపూర్, గ్వాలియర్, అక్కడి నుంచి కాశీ, ప్రయాగ, గయా దర్శించి వద్దామని బయలుదేరాడు. శ్రీసాయి శ్యామ కంటే ముందుగానే గయకు చేరుకుంటాను అన్నారు. శ్యామ అన్ని ప్రదేశాలు చూసుకుంటూ గై చేరగానే ఒక పాండా వచ్చి సాదరముగా ఆహ్వానించి వారి ఇంట్లో బస ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక చక్కని పెద్ద సాయిబాబా ఫోటో ఉండడంతో శ్యామ మైమర్చిపోయాడు. తమకంటే ముందు గై చేరుకుంటానని సాయి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఈ పటం ఎక్కడిదని పాండాను అడిగాడు శ్యామ. తాను 12 సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్ళి శ్రీసాయిని దర్శించినప్పుడు అక్కడ శ్యామ అనే భక్తుని ఇంట్లో ఆ ఫోటోను చూచి తనకు కావాలని అడిగితే సాయి అనుమతితో అతను తనకు అది బహుమతిగా ఇచ్చాడని చెప్పాడు పాండా. ఎంతో కాలం క్రితం జరిగిన సంగతి శ్యామకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. తనకు ఫోటో ఇచ్చిన శ్యామనే తన ఇంట అతిథిగా ఉన్నాడని పాండా గుర్తించాడు. ఇద్దరి ఆనందానికి అవధులు లేవు. కాకాసాహెబ్ దీక్షితుని ప్రతిరోజు ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణము చదవమని శ్రీసాయి ఆదేశించారు. శ్రీసాయి సమాధి అనంతరము ఒకరోజు ఆ గ్రంథాలు చదువుతూ వాటిలో నవనాథులు చెప్పినట్లు భక్తితో గురుదేవుని ఆరాధించటము నాకు అసాధ్యముగా ఉందే. ఇక ఈ జన్మలో ముక్తి ఎలా సాధించాలి అంటూ ఎంతో నిరాశతో దుఃఖించాడు. అక్కడ ఉన్న శ్యామ అతన్ని ఓదారుస్తూ, శ్రీసాయి వంటి సద్గురువు లభించాక ఇక నిరాశ చెందాల్సిన పని లేదన్నాడు. ఇంతలో శ్యామాను వెతుక్కుంటూ ఆనందరావు ఫాకడే అనేవాడు వచ్చి తనకు వచ్చిన ఒక దృశ్యాన్ని ఇలా చెప్పాడు. నేను సముద్రంలో నడుం వరకు నీళ్లలో మునిగి నిలబడి ఉన్నాను. శ్రీ సాయిబాబా కళ్ళ ముందు
రత్నఖచిత సింహాసనంలో కూర్చుని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అక్కడే ఉన్న శ్యామ నన్ను సాయి పాదాలపై పడమన్నాడు. సాయి పాదాలు నీళ్లల్లో ఉన్నాయని చెప్పాను. నేను శ్యామ, ఓ దేవా, నీ పాదాలు నీటిలో నుంచి పైకి తీయి అని చెప్పాడు. సాయి వెంటనే కాళ్ళు పైకి తీశారు. నేను ఆయన పాదాలు పట్టుకుని శిరస్సు ఆనించి నమస్కరించుకున్నాను. శ్రీసాయికి నీ భయానికి ఆతురతకి తావులేదు, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారని చెప్పాడు. ఇది విని కాకాసాహెబ్కు ఆశలు చిగురించాయి. సాయి తనను ఉద్ధరించగలరన్న విశ్వాసం మరొక్కసారి దృఢమయ్యింది. శ్రీసాయి అమృతతుల్యమైన మాటలు తమ భక్తులతో ఇలా చెప్పారు. ఎవరైతే ఇతరులు నిందిస్తారో వారు నన్నే హింసించిన వారవుతారు. ఎవరైతే నిందలను అనుభవిస్తారో, ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతిపాత్రులవుతారు. ఎవరైతే నన్ను మిక్కిలి ప్రేమించెదరో, ఎప్పుడూ నన్నే చూస్తారో, ఎప్పుడూ నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో, నా నామాన్నే జపిస్తూ ఉంటారో, నాకు సర్వస్య శరణాగతి చేస్తారో వానికి నేను రుణగ్రస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకుంటాను. ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో, ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో, నా గూర్చి దీక్షతో ఉంటారో వారిని నేను ఎప్పుడూ మరువను. కొంచెమైనా గర్వము అహంకారము లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడుము. నన్ను వెతకటానికి ఎక్కడికో పోనక్కరలేదు. నామము రూపములకు అతీతముగా ఉన్న సర్వజీవులలోని చైతన్యాన్ని నేనే. దానిని నువ్వు గ్రహించి నీలోనే కాక అన్నిటిలో నన్ను చూడడం అభ్యసిస్తే సర్వవ్యాపకత్వం పొంది నాలో ఐక్యమవుతారు. శ్రీసాయి చరిత్రను రాసిన హేమాడ్ పంత్ ఇలా అన్నారు. శ్రీసాయి తమ భక్తులకు 4 వైపుల నుంచి సహాయపడతారు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఎవరు శ్రీసాయి చరిత్రను ప్రేమతో చదువుతారో, ఎవరు దానిని వింటారో వారు శ్రీ సాయిబాబాతో తదామ్యం చెందుతారు. సాయి వెతకమంటే మసీదులో బట్టల కోసము బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ వెతకడం మొదలుపెట్టాడు. సాయి అతన్ని చూసి, నువ్వు ఇక్కడ దొంగలించడానికి వస్తావా? నీ జుట్టు తెలిపోయింది, అయినా బుద్ధి రాలేదు. గొడ్డలితో నిన్ను నరికేస్తాను, నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండిస్తాను, నిన్ను చంపేస్తాను. నా నుంచి ఎక్కడికి పారిపోతావో చూస్తాను. నువ్వెక్కడికి పోయినా అక్కడికి వచ్చి చంపేస్తాను అన్నారు. సాయి ముఖం ఎర్రబడిపోయింది. తిట్టిపోశారు. అమ్మమ్మల్ని పేర్కొంటూ నిందించారు. ఉద్రేకంలో బాబా రుద్రుడే అయ్యారు. వివి దేవ్ చెకుతురైపోయాడు. సాయి తన విశ్వరూప దర్శనము అలా చూపిస్తున్నాడని ఆలోచన రాగానే దేవ్ హృదయము ఆనందంతో నిండిపోయింది. సాయి సాయిబాబా సమాధి చెందక పూర్వము ప్రసాద్ హత్యార్కర్ తాత నాసిక్లో డిప్యూటీ కలెక్టర్. ప్రసాద్ తాత తండ్రి షిరిడీలో సాయిబాబాను 5-6 సార్లు కలిశారు. ఆ తండ్రి కుమారులపై సాయి కరుణ చూపారు. వారిద్దరూ సాయిబాబా ఫోటోలు కొని తమ స్వగ్రామానికి తెచ్చారు. వారు సాయిని పూజిద్దామనుకున్నారు. కానీ వారి పెద్దలు సాయి హిందువో ముస్లిమోనని సందేహంలో పడ్డారు. వారి కుటుంబము పురాతన సాంప్రదాయాన్ని పాటించేది. ఆ కుటుంబానికి శ్రీ మహావిష్ణువే సర్వస్వము. సాయిని పూజించడము ఆ కుటుంబంలోని వారికి కొంచెం కష్టమనిపించింది. ఇది గ్రహించిన తండ్రి కొడుకులు సాయిబాబా ఫోటోలు పెట్టెలో పెట్టి మానసికముగా సాయి పూజ చేసేవారు. అలా 4 దశాబ్దాలు గడిచాయి. ఆ కుటుంబంలో 3వ తరం వాడైన ప్రసాద్ హుల్యాల్కర్ తన భార్యతో కలిసి బహిరంగంగానే సాయి పూజ చేసేవాడు. ప్రసాద్ హుల్యాల్కర్ పిల్లలు సైతము సాయి భక్తులయ్యారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు భక్తిని మనసులోనే దాచుకోవాలి. తన సన్నిధిలో ఉన్న కాకాతో సాయి, కాకా భయపడకు, నీ బరువు నేను మోస్తానన్నారు. సాయి మాటలు కాకాకు అర్థం కాలేదు. కాకాకు 7 ఏళ్ల కూతురు ఉంది. పేరు వత్సల. ఆ బాలిక ఆడుకుంటూ ఆట వస్తువులు పెట్టే పెద్ద చెక్క బీరువాపైకి ఎక్కింది.
ప్రమాదవశాత్తు ఆ బీరువా ఆమె మీద పడింది. ఆ బరువైన బీరువా పడగానే ఆ పిల్ల నలిగిపోవలసిందే. కానీ కేవలము ఆ బాలిక గాజులు చిట్లి శరీరం గీసుకుపోయింది. వత్సల మీద వాత్సల్యంతో సాయి బీరువా బరువు మోశారు. అలా చేస్తానని ముందుగానే చెప్పారు కదా. ఇప్పుడు సాయి మాటల్లోని అర్థం కాకాకు తెలిసింది. సాయి మాటలు చేష్టలు అంత త్వరగా అర్థం కావు. నానాసాహెబ్ నిమోన్కర్ శ్రీరామనవమి రోజున రాముడు జన్మించే సమయాన ఆకాశంలో పేల్చడానికి తుపాకీ తెచ్చాడు. సాయి, నానా సరి అయిన సమయానికి వచ్చావు. ఆ మూలవాడు కూర్చుని ఉన్నాడు. నీకు కనిపించడం లేదేమో, నాకు కనిపిస్తున్నాడు. నీ తుపాకీ గురిపెట్టు, వాణ్ణి చంపేసే అన్నారు. నానాసాహెబ్కి ఎవరూ కనిపించలేదు. సాయి మాట శిరసావహించి 2 సార్లు కాల్చాడు. సాయి, వాడు చనిపోయాడు నానా, కాల్చవద్దు అన్నారు. సామాన్యులకు అర్థం తెలియని సాయి చేష్టల్లో ఇది ఒకటి. గణేష్ విష్ణు బేరే పొలాలను తనిఖీ చేసే ఇన్స్పెక్టర్. సాయిని దర్శించగానే, నువ్వు ఇక్కడ ఒక్క క్షణం ఉండవద్దు, ఇంకేం ఆలస్యం చేయకుండా తక్షణం వెళ్ళిపో. నీ టాంగా వాడిని అత్యంత వేగముగా పోనిస్తూ అతి శీఘ్రముగా కోపరగాం చేరుకో అని ఆజ్ఞాపించారు. అతడు సాయి మాటల్లో విశ్వాసముంచి వెళ్ళిపోయాడు. టాంగాను వేగముగా తోలించి కోపరగాం చేరుకున్నాడు. ఆ టాంగా వెనుక వచ్చిన మరో టాంగాలో ప్రయాణించిన వాళ్లను దొంగలు కొట్టి దోచుకున్నారని, ఆ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు బయలుదేరారని వార్త తెలిసింది. బేరేకు సాయి మాటల్లోని అర్థం తెలిసింది. దొంగల బారి నుండి సాయి తనను కాపాడారని గ్రహించాడు. కొంతమంది గొల్లపిల్లలు గురుస్థాన్ వద్ద ఉన్న వేప చెట్టు పరిసరాల్లో ఆటలు ఆడుకుంటున్నారు. సాయి ఆ చెట్టు వద్దే కూర్చున్నాడు. అంతలో ఒక నాగుపాము పడగ విప్పి ఒక బాలుని వద్దకు పోతోంది. ఆ నాగును చూచిన బాలురంతా చల్లాచెదురుగా పరిగెత్తారు. ఆ బాలునికి ఏం చేయాలో తెలియలేదు, పరిగెత్తలేకపోయాడు. సాయి తన స్థానం నుంచే, ఏమే అమాయక బాలుణ్ణి కాటు వేస్తావా, వెనక్కు తిరిగి వెళ్ళని పాముని ఉద్దేశించి అన్నారు. ఆ పాము వెంటనే కాటు వేసే ధోరణి మాని సాయి వద్దకు వచ్చి తన శిరస్సు ఆయన పాదాలపై ఉంచి తిరిగి వెళ్ళిపోయింది. దీనినంతా దూరంగా ఉండి చూస్తున్న గొల్ల పిల్లలు, 2 పెద్దవారు క్షణాల్లో ఈ విషయం షిరిడీలోని వారికి చెప్పారు. సాయి షిరిడీ వచ్చిన తొలి రోజుల్లో జరిగిన ఈ సంఘటనతో సాయి మహిమ తెలియనారంభించింది. నేను మహూర్గఢ్లో పెరిగాను. అక్కడ ప్రజలు పీడించడంతో గిర్నార్ వెళ్ళాను. అక్కడ అదే పరిస్థితి ఎదురవడంతో ఆబూ పర్వతాలకు చేరాను. అక్కడ అదే జరిగింది. తర్వాత అక్కల్కోట్, దౌలతాబాద్ వెళ్ళాను. జనార్దన స్వామి అనే మహానుభావుడు నాకెంతో సేవ చేశాడు. తర్వాత పండరీ వెళ్ళి చివరకు షిరిడీ చేరాను అన్నారు బడే బాబా బాపూగిర్లతో సాయి. సాయిబాబా సర్వవిత్ అనగా సర్వము తెలిసినవాడు, సర్వులను తెలిసినవాడు. సాయి తానున్న చోట్లో సర్వము సర్వులను గ్రహించగలడు. ఇక సాయి తాను లేని ప్రదేశంలో సర్వ విశేషాలను ఎలా గ్రహించగలడు అనే ప్రశ్న ఎదురైతే, సాయి లేని చోటు లేదు. లోపల బయట అంతా వ్యాపించి ఉన్నారు. సాయి భౌతికముగా షిరిడీలో ఉన్న సర్వదశల్లో, సర్వదేశాల్లో, సర్వకాలాల్లో అన్ని విషయాలు ఆయనకు ఎరుకే. తనకంటే తన భక్తుల గుణగానాలను గానము లేదా వర్ణన చేస్తే హరి అధికముగా ప్రీతిపాత్రుడవుతాడు. సాయిబాబా ఒక రాత్రి 11 గంటలకు చోటూబాయికి స్వప్నంలో కనిపించి, ఏమిటి నిద్రపోతున్నావా, లే పిల్లవాడికి మూర్ఛ రాబోతుంది అన్నారు. ఆమె లేచి పిల్లవాడిని చూడగా ఏ జ్వరము లేదు, అనారోగ్య లక్షణాలు కూడా ఏమీ కనిపించలేదు. అయినా సాయి మాట మీద నమ్మకం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా వేడి నీరు, నిప్పు, తైలము వగైరాలు సిద్ధం చేసింది. రాత్రి 2 గంటలకు పిల్లవాడు లేచి వంకర్లు తిరిగిపోసాగాడు. అప్పుడు అతనికి కావలసిన చికిత్స చేసింది. సాయి వ్యాధులు తగ్గించటమే కాదు, రాబోయే జబ్బును గురించి ముందుగానే విచిత్రంగా సూచన ఇచ్చేవారు కూడా. మలాన్బాయికి క్షయ చివరి క్షణాల్లో ఉంది.
ఆమె తనను సాయి వద్దకు తీసుకువెళ్ళమని తన వారిని కోరింది. షిరిడీ వచ్చిన ఆమెను దీక్షిత్వాడాలో ఉంచి కంబళ మీద పడుకోబెట్టి నీరు మాత్రమే ఇవ్వండి అని సాయి చెప్పారు. 7 రోజులు అలాగే గడిచాయి. 8వ రోజు ప్రాతకాలాన్ని ఆమె తుది శ్వాస విడిచింది. అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబంలోని వారు విలపిస్తున్నారు. సాయి ఇంకా చావిడిలో నిద్రిస్తున్నారు. ఇంతసేపు ఆయన ఎప్పుడూ నిద్రించరు. చనిపోయిందనుకున్న బాలిక హఠాత్తుగా కదిలింది. లేచి ఆవులించి ఆశ్చర్యంగా చుట్టూ చూడసాగింది. కొంతసేపటికి ఆమె తన కథను చెప్పనారంభించింది. ఒక నల్లటి వ్యక్తి ఆమెను తనతో తీసుకుని పోతూ ఉంటే ఆమె సహాయం కోసము బాబాను ప్రార్థించింది. బాబా తన కర్రతో అతన్ని కొట్టి ఆ నల్లటి వ్యక్తి నుంచి ఆమెను విడిపించి చావిడిలోనికి తీసుకువచ్చారు. సాయి నిద్రించే చావిడిని ఆమె విపులంగా వర్ణించింది. ఆమె అంతవరకు చావిడిని చూడలేదు. ఈలోగా సాయి హఠాత్తుగా నిద్ర లేచి అరుస్తూ కర్రతో నేలను కొడుతూ దీక్షిత్వాడా వైపు పరుగుదీశారు. అప్పుడు జరిగిన విషయం అందరికీ తెలిసింది. మరణించిన మాలాన్ బాయిని సాయి తిరిగి రక్షించారని. సగుణమేర్ నాయకు షిరిడీలో భోజనశాలను ప్రారంభించి సాయి భక్తులకు అతి తక్కువ ధరలో భోజనాన్ని అందించేవాడు. అది అతని సేవలో ఒక భాగము. సాయి అతన్ని ఒకసారి వెళ్ళిపో, పైకి రాకు అన్నారు. అతడు ఖిన్నుడై ద్వారకామాయి మెట్టు దిగిపోతూ తన తప్పు ఏదైనా ఆలోచించసాగాడు. ఎవరైనా భోజనం చేయక ఉపవాసంతో ఉన్నారేమోననుకుని భోజనం చేయని వారి కోసం వెతకసాగాడు. 2 వ్యక్తులు భోజనం చేయలేదు. వారిద్దరికీ తన భోజనశాలలో భోజనం పెట్టి సాయి దర్శనం చేయించాడు. నేను ఎందుకు అలా అన్నానో అర్థమైందా అని సాయి సగుణమేరుని అడిగారు. అవును దేవా, మళ్ళీ పొరపాటు చేయను అన్నారు సగుణమేరు. సాయి నవ్వి, ఇక వెళ్ళు, అందరినీ అడుగు, అందులోనే సర్వశుభాలున్నాయి అన్నారు. అప్పటి నుంచి ఎవరైనా ఉపవాసం ఉన్నారేమోనని అతడు వాకప్ చేస్తూనే ఉండేవాడు. ఇది సాయి తెలిపిన అన్నదానము. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణ వేడుతున్నాను. నీ కృప వల్ల బుధవారం 7వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా. హారతి. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన పంచవదన సాయి నమో, నమో సాయి అత్రినందన, నమో సాయి పాకశాసన, నమో సాయి నిసారమణ వహిని నారాయణ సాయి నమో, నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిద్భాస్కర, నమో సాయి జ్ఞానసాగర జ్ఞానేశ్వర, శ్రీ సాయి నమో. శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమునరించినంతనే సుఖ సంపదలందగలరు. ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడనే. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడును. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. నన్ను ఆశ్రయించు వానిని, నన్ను శరణుజొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా ఎందెవరి దృష్టి కలదో వారి ఎందే నా యొక్క కటాక్షము కలదు. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయమును గాని సలహాను గాని కోరిన తక్షణమే వసంగదెను. నా భక్తుల గృహముల యందు లేమి అని శబ్దము పొడసూపదు. మీరెక్కడున్నప్పటికీ ఏమి చేస్తున్నప్పటికీ నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేను అందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందు గల చరాచర జీవకోటి నావరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడును, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలుకుడను నేనే. సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలుగదు. ఎవరైతే నన్ను మర్చెదరో వారిని మాయక్షి శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచర చేవుకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా
నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను. బాబాను దర్శించినంత మాత్రమున ప్రజలు శుభం పొందుతారు. కొందరు ఆరోగ్యవంతులకు చుండరి, దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండరి, కుష్టివారు కూడా రోగ విముక్తులకు చుండరి, అనేకులకు కోరికలు నెరవేర్చుండెను. కంటిలో రసము గాని మందు గాని వేయకనే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను, కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరునూ కనుగొనకుండిరి. వారి కీర్తి చాలా దూరము వరకు వ్యాపించెను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేను ఒకటి, తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వ భావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. శరీరముతో నేనిచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రములకు అవతల మీరు చిన్న పనులు నాకు తెలియను. ప్రపంచములో మీ ఇష్టం వచ్చిన చోటికి పోవుడు. నేను మీ చెంతనే ఉండెదను. నా నిజస్థలం మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని, ఎట్టి వ్యక్తి గాని, ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వాణ్ణి తరిమి వేయకము. వాణ్ణి చక్కగా ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితో నున్న వారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా ఇతరులు కూర్చున్నట్టుకు విశ్రాంతి తీసుకున్నట్టుకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధనము కొరకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుటకు ఇష్టం లేకున్నచో నీవు ఇవ్వనక్కర్లేదు. కానీ వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకము. అట్టి దానిని నువ్వెల్లప్పుడూ ఓర్చుకొనచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చెలించుకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కులి అణుకువతో చూపుడు వ్రేలుకు మధ్యనున్న బొటని వ్రేలుపై దృష్టి సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. నాయందే మనఃపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములను మేమెన్నటికీ మరువకుందుముగాక. మీ పాదములను ఎప్పుడూ చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. మా దృష్టిని లోపలికి మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము. ఇంద్రియములు మనస్సును బయటకు పోవు నైజము నాపునంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య గాని, స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడువు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఇచ్చించుగాక. మా ఆలోచనలు అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరములను మరచినట్లు చేయుము. మా అహంకారము నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జప్తి ఎందునట్లు చేయుము. తక్కిన వస్తువులన్నిటినీ మరచినట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయము. దాన్ని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టించినచో మా అజ్ఞానాంధకారం నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము
నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యం వలన కలిగినది. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించడముగాక, స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక, దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక, అష్టసాత్విక భావములనడి 8 తామర పుష్పములను సమర్పించదముగాక, ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించదముగాక, భావమును బుక్క వారి శరీరంపై జల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక, మన శిరస్సును వారి కాలి బొటన వ్రేళ్లపై నుంచెదముగాక, సద్గురిని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వమును వారికి సమర్పింతుముగాక, వేడిని తొలగించుటకు భక్తి అనే చామరమును వీచెదముగాక, ఇట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మటి ఇటులు ప్రార్థించదముగాక, మా మనస్సును అంతర్ముఖము చేయము, దాన్ని లోపల వైపు పోవునట్లు చేయము, నిత్య అనిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయము, ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారం కలుగునట్లు చేయము, మా చెంచల మనస్సుని ఈ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక, ఆ మనుష్యుడు ఎంత దూరమును ఉన్నప్పటికీ 1000 క్రోసుల దూరమును ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్టులా అతన్ని షిరిడీకి లాగెదను. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు, నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగిందురో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించెదను. నీవు చేసిన కర్మ ఫలితము నీవే అనుభవింపవలెను. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువునక్కర్లేదు. దీనికి కావలసింది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలను కల్పతరువుగా భావించుతారు. శ్రీ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకి ఇది సాధనగా ఉపకరించును. ఎవరైతే బాబాని ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన పక్కనే ఉందరు. ఏ రూపములోనో భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు. బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే. నేను భగవంతుని సేవకుడను, వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములు కనుగొనుటకు వచ్చి తిని. ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు, వారి కష్టములు గట్టెక్కును. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను, నేను వారి నమ్మకమైన బంటును, వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు. గత జన్మలో నీవిచ్చి ఉంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననిచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటయే సరియైన మార్గము, ప్రసాదయాచనము. దీన్ని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. ఈ దిగువ కారుణ్యమును చూపమని వేడెదము. దీన్ని చదువువారును భక్తులను హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీసాయి పాదములందు పొందెదరుగాక. శ్రీసాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నాటిపోవునుగాక. వారు శ్రీసాయిని సర్వజీవములందు చూచెదరుగాక. తదాస్తు. ఓం సమర్థ సద్గురు సాయి నాథాయ నమః. శాంతి శాంతి శాంతి. శ్రీ సాయి సచ్చరిత్రం సర్వం సంపూర్ణం.